హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ 1 మంత్ తర్వాతైతే వీడియో షూట్ చేస్తున్నాను. ఏం లేదండి. ఇదైతే పైపింగ్ క్లాత్ కోసమని మీటర్ క్లాత్ అయితే తెచ్చాననమాట. మనం పైపింగ్ చేయాలంటే పీసెస్ లాగా స్కేల్‌తోని లైన్ మార్క్ చేసుకొని, కట్ చేసుకొని వేసుకుంటాం కదా! చాలా అతుకులనేది పడుతుంది. అండ్ ఇంకోటి టైం కూడా చాలా వేస్ట్ అవుతుంది గదా! ఇలా గనక కుట్టి పెట్టేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ చేసేసుకొని 1 ఇంచ్ కానీ, 1 ½ ఇంచ్ కానీ అలా కట్ చేసేసుకొని నీట్‌గా పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇదైతే మీటర్ క్లాత్ అనమాట. ఇలా మిడిల్‌కి ఫోల్డింగ్ ఉంటుంది కదా! సో, దీన్నైతే ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలాగ పెట్టేసుకొని నీట్‌గా 1/2 ఇంచ్ విడ్త్‌తోనైతే ఒక స్టిచ్ అయితే వేసుకుందాము. నార్మల్‌గా కుట్టు పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా నీట్‌గా. చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఇదే ట్రెండింగ్ బాగా. చూడండి ఇలాగా 1/2 ఇంచ్ ఖర్చుతో నీట్‌గా కుట్టు వేసేసేయండి. ఇక్కడ చిన్నగా రఫ్ ఇచ్చేసేయండి. ఇలా కుట్టు వేసేసిన తర్వాత మొత్తం నీట్‌గా ఎక్స్ట్రా అంతా కూడా నీట్‌గా ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ మూలగా కార్నర్ ఉంది కదా! ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలాగ నీట్‌గా క్రాస్‌గా ఫోల్డ్ చేయాలండి. ఇక్కడ ఫింగర్ పెట్టేసుకొని ఇలాగ నీట్‌గా ఇక్కడ చూపిస్తున్న విధంగా క్రాస్‌గా ఫోల్డ్ చేసి ఇక్కడైతే ఒక మార్క్ చేసుకోండి ఇలాగ నీట్‌గా. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి. ఇక్కడ ఈ మూల దగ్గర చెయ్యి ఇలాగ పెట్టేసుకొని ఫోల్డ్ చేసి ఇక్కడైతే ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఈ మార్క్ చేసుకున్న దాన్ని ఇలాగ ఫోల్డ్ చేసి ఒక కుట్టు అయితే వేసేయండి. నార్మల్‌గా కుట్టు పెట్టేసుకొని అదే 1/2 ఇంచ్ ఖర్చుతో నీట్‌గా ఇలాగ 2 కూడా కలుపుతూ నీట్‌గా స్టిచ్ అయితే వేసేయండి. ఎక్కువ తక్కువ రాకుండా ఇలాగ కుట్టు అయితే వేసేసుకోండి. చూడండి చాలా సింపుల్. జస్ట్ ఒక 10 నిమిషాలు మనం టైం స్పెండ్ చేసామంటే దీనికోసము ఇంక మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా కట్ చేసుకొని ఒక్కటి కట్ చేసుకున్నామంటే ఒక బ్లౌజ్‌కి సరిపోతుందండి. ఇప్పుడు ఇలాగా నీట్‌గా ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఈ మోడల్‌లో అయితే వస్తుందనమాట. ఇలాగ చూడండి మనం 2 కుట్లయితే వేసాం గదా! సో, ఇలాగైతే వస్తుంది. ఇప్పుడు ఈ కార్నర్‌లు అటు ఇటు పట్టేసుకొని నీట్‌గా ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అయితే ఇలా లాగేస్తే నీట్‌గా పట్టేసుకొని ఈ మోడల్‌లో అయితే వస్తదనమాట. ఇప్పుడు కిందన ఇంకొక లేయర్ ఉంటదండి ఇలాగా ఓపెన్‌గా. దాన్ని ఇలాగా నీట్‌గా ఫోల్డ్ చేసేయాలన్నమాట. ఇదంతా కూడా బాక్స్ షేప్‌లో రావాలి మనకి. ఇలాగా బాక్స్ షేప్‌లో వస్తుంది కదా! సో, దీన్ని ఇంకొక ఫోల్డింగ్ ఇలా నీట్‌గా సర్దేసుకుంటూ ఇంకొక ఫోల్డింగ్ అయితే మిడిల్‌కి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా నీట్‌గా ఫోల్డింగ్ అయితే చేసేసేయాలి. ఇలాగా మిడిల్‌కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైననే ఇంకొక ఫోల్డింగ్ చేసుకుందాము. చూడండి ఇలాగ నీట్‌గా సర్దేసుకుంటూ మీకు అర్థం కావడం కోసం మళ్ళీ ఒకసారి వేస్తున్నానండి. ఇలాగ నీట్‌గా సర్దేసుకుంటూ మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇలాగన్నమాట. ఇలాగ ఫోల్డ్ చేసుకొని దీనిపైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఒక పిన్ పెట్టేసుకుందాము అటు ఇటు జారకుండా. ఇప్పుడు మిడిల్‌లో ఒక కుట్టు వేసేయాలండి. కొంచెం అంత చిన్న కుట్టు కాకుండా కొంచెం పెద్ద కుట్టే పెట్టేసేయండి. ఎందుకంటే అది తీసేసుకునేదే అనమాట. ఇలాగ మిడిల్‌కి నీట్‌గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఇలాగ ఒక 4, 5 కలర్లు లేదంటే కొన్ని కలర్స్ మనం క్లాత్ తీసుకొచ్చుకొని ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకు చాలా ఈజీ అండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ మాత్రం చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడైతే సైడ్‌కి ఒక 1/2 ఇంచ్ కట్ చేసుకోవాలి నీట్‌గా. ఇలాగ ఒక మార్క్ అయితే చేసుకొని కట్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాగా 1/2 ఇంచ్ అయితే కట్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ 1/4 ఇంచ్ అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తానండి లేయర్ ఎట్లాగా వస్తదనేసి. ఒకటే పెద్ద పీస్ వస్తదనమాట. చూడండి ఇదైతే మిడిల్‌లో మనం ఇందాక ఫోల్డ్ చేసి కుట్టేసాం కదా! సో, అదనమాట. చూడండి ఇంత పెద్దగా వస్తుంది. ఒక బ్లౌజ్‌కైతే ఈజీగా సరిపోతది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.